'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుండి. నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టియుండగా సన్బల్లటును టోబియాయును అరబీయుడైన గెచెమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకుందుము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది. దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్నెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరమిచ్చితిని. అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివారి ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసెదము రండనియు ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఈ పని చేయకుండా మేమశక్తుల మగుదమనుకొని వారందరును మమ్మును బెదిరింపజూచిరి కాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరుచుము. అటు తరువాత మెహెతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు కనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనిదము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు, తోబియాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చియుండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టియున్న ప్రవక్తలను నోవద్యా అను ప్రవక్తని జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండు అన్ని జనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఆ దినములలో యూదుల ప్రధానులు తోబియా యొద్దకు మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరాహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకొనియుండెను కనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాటలాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియచేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుండి. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేములో పైన అధికారం ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు.
అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు మరియు జనుల దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియు కాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను కాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనపడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి: జెరుబ్బాబెలు, యోషువ, నెహెమ్యా, అజర్యా, రయమ్య, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పెరెతు, బిగ్వయి, నెహూము, బయానా అను వారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనుపోబడి తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య ఇదే. అది ఎలాగనగా పరోషు వంశస్థులు 2172, షెఫట్య వంశస్థులు 372, ఆరాహు వంశస్థులు 652, యోషువ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఏలాము వంశస్థులు 1284, జత్తు వంశస్థులు 845, జక్కయి వంశస్థులు 760 మందియు, బిన్నూయి వంశస్థులు 648, బేబై వంశస్థులు 628, అజ్నాతు వంశస్థులు 2322, అదోనీకాము వంశస్థులు 667, బిగ్వయి వంశస్థులు 2067, అదీన్ వంశస్థులు 655, హిజ్కియా బంధువుడైన ఆటేర్ వంశస్థులు 98, హాషుము వంశస్థులు 328, జేజయి వంశస్థులు 324, హారీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బెత్లెహేము నెటోపా వారు 188, అనాతోతు వారు 128, బెతెజ్మావెతు వారు 42, కిర్యత్యారీము, కెఫీరా, బెతోరోతుల వారు 743, రామా గెబల వారు 621, మిక్మషు వారు 122, బేతేలు హాయిలా వారు 123, రెండవ నెబో వారు 52, రెండవ ఏలాము వారు 1254, హారీము వంశస్థులు 320 మందియు, ఎరికో వంశస్థులు 345, లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 721, సెనాయా వంశస్థులు 3930 మందియు, యాజకులలో యోషువ ఇంటివారైన యదాయా వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హారీం వంశస్థులు 1017, లేవీలైన యోషువ, హోదవ్య, కద్మియేలు అనువారి వంశస్థులు 74, గాయకులైన ఆసాపు వంశస్థులు 140 ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు, అటేరు వంశస్థులు, తల్మోను వంశస్థులు, అక్కోబు వంశస్థులు, హటీటా వంశస్థులు, షోబయి వంశస్థులు 130 నెతీనీయులైన జీహా వంశస్థులు, హసూపా వంశస్థులు, డబ్బాయోతు వంశస్థులు, కెరోసు వంశస్థులు, సియహా వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దోలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపుషేసీము వంశస్థులు, బక్బూబు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహిదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోస్ వంశస్థులు, సిసరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను దాసుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్మోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షెఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమోను వంశస్థులు. ఈ నెతానీయులందరూ సొలొమోను దాసుల వంశస్థులను 392. తెల్మెలహు, తెల్హర్షా, కెరూబు, అదోను, ఇమ్మోరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు
తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనుపరచలేకపోయిరి. వారెవరనగా దెలయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెరోదా వంశస్థులు, వీరు 642. హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బల్జిల్లయి వంశస్థులు అనగా గిలాదీయులైన బల్జిల్లయి కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకొని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులను యాజక సంతానులు. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెతకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. కాగా అధికారి ఊరీము, తుమ్మీమును అను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. సమాజకులందరూ 42,360 మంది. వీరు కాక వీరి పనివారును పనికత్తెలను 7,337 గాయకులలో స్త్రీ పురుషులు 245 ఉండిరి. వారి గుర్రములు 736, వారి కంచెర గాడిదలు 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,720 ఉండెను. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయం చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 80 పళ్ళెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలీయులందరూ తమ పట్టణముల యందు నివాసము చేసిరి.